ఫ్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రవాణా బీసీ సంక్షేమ శాఖల పద్దులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు. మహిళలకు ఫ్రీ రవాణా కారణంగా కొత్త బస్సులు కొనాల్సి వచ్చిందని చెప్పారు. రవాణా శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ఇంకా ఆస్కారం ఉందని, అంతర్గత ఆదాయ వనరులను పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ రాబడులు ఆశించిన విధంగా లేవని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని భట్టి విక్రమార్క చెప్పారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్టీసీ ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మెట్రో రైలు తరహాలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని కోరారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వివిధ నమూనాలను అధ్యయనం చేయాలని రవాణా శాఖ అధికారులను కోరారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్లు కూడా చేపట్టాలని డిమాండ్ ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళ్యాణ లక్ష్మి, స్కాలర్షిప్లు, వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు ఆర్థిక సహాయం శాఖ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక బీసీ గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని కోరారు. కులవృత్తుల్లో ఉన్నవారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు అధ్యయనం చేయాలని సూచించారు.